ఈ వీడియో బిగినింగ్‌లోనే నేను చెప్పేస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. ఓకే. అది నా వీడియోలు ముందు నుంచి చూసేవాళ్ళకి అర్థమవుతది. కొత్తగా చూసేవాళ్ళ కోసం ఆ డిస్క్లైమర్. కానీ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి ఏదైనా రాంగ్ జరిగినప్పుడు ఆయన సైడే నేను తీసుకుంటాను. ఒకవేళ ఇప్పుడు ఆయన ఒక ఆనరబుల్ పొజిషన్‌లో ఉన్నారు. సో, కొన్ని స్పందించాల్సిన విషయంలో ఆయన స్పందించకుండా ఉన్నారు అనుకో, నేను ఎంత ఆయన ఫ్యాన్ అని చెప్పి నేను రెస్పాండ్ అవ్వకుండా ఉండను. అది తమ్ముడే, ప్యాకెటే. సో, ఇది నేను ముందుగానే ఈ టోన్ సెట్ చేస్తున్నాను మీకు. ఇదేనే కాదు, ఏ వీడియోలో అయినా అలానే ఉంటుంది. బయాస్డ్‌గా ఉండదు. ఫ్యానిజం వేరు, ఇది వేరు. ఓకే. ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్, మీకు 2 క్వశ్చన్లు. ఎందుకంటే నాకు మీ థాట్ ప్రాసెస్, మీ వ్యూ పాయింట్ కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏమిరా అంటే, అకార్డింగ్ టు యూ, చూసిన వాళ్ళ గురించి చెప్తే ఎంతవరకు వెళ్తుందో నాకు తెలీదు. సో, లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు ఎక్కువ పుష్ చేయనివ్వరు. దొండగలు ఉంటారు, పుష్ చేయనివ్వరు. రిపోర్ట్లు కొట్టడం, డిస్లైక్లు ఇవన్నీ చేస్తారు. బట్ పొరపాటున మీ హోమ్ పేజ్ వరకు వస్తే నేను చెప్తున్న సెన్సిబుల్గా అనిపిస్తే అప్పుడు లైక్ చేయండి, కుదిరితే హైప్ చేయండి, బొర్త అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈజ్ సనాతన ధర్మ ఆర్ వాట్ ఈజ్ సనాతన ధర్మం? సనాతన ధర్మం అంటే ఏంటి? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఏంటి అది అనేది ఒక్కసారి నేను చెప్తా. నాకు తెలిసింది నేను చెప్తా. మీ అకార్డింగ్ టు యూ అదేంటో కొంచెం వివరంగా చెప్పండి, కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే ఎప్పుడు అడిగేదో మళ్ళీ చెప్తున్నా, అకార్డింగ్ టు యూ డిఫైన్ గాడ్. మీరు పెద్ద ప్యాసేజ్ అవసరం లేదు. ఇప్పుడు 2 కేటగిరీలు ఉంటాయి, దేవుని నమ్మేవాళ్ళు, దేవుని నమ్మలేని వాళ్ళు. నా డెఫినేషన్ ఆఫ్ గాడ్ ఈజ్ డిఫరెంట్. ఇట్స్ ఎ బిలీఫ్, అంతే. మీరు ఎవరైతే దేవుని నమ్మే వాళ్ళు ఉన్నారు, ఇట్ కుడ్ బి ఎనీ రిలీజియన్. నేను ముందుగా చెప్తున్నాను, ఏ హిందువుల గురించి, క్రిస్టియన్ల గురించి నేను సెగ్రిగేట్ చేసి చెప్పట్లేదు. ఇట్ కుడ్ బి ఎనీ రిలీజియన్. సో అకార్డింగ్ టు యూ వాట్ ఈజ్ గాడ్, హూ ఈజ్ గాడ్ ఆర్ డిఫైన్ గాడ్, ఈ రెండింటికి కొంచెం వివరించండి. ఎందుకంటే చాలా లింక్ ఉంది. ఇప్పుడు మనం అసలు పాయింట్లోకి వద్దాం. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎప్పుడు నమోదైందిరా అంటే మే 13వ తారీఖున నమోదైంది. ఈరోజు డేట్ అంతా. ఇప్పుడు వరకు ఆయనకి ఏమైనా నోటీస్ పంపారా? దీని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? సనాతన ధర్మాల గురించి సనాతన ధర్మ ప్రిన్సిపల్స్ గురించి ఫాలో అవుతున్న పెద్ద వ్యక్తులు ఏమైనా ఫాలోఅప్ చేస్తున్నారా? దీని గురించి మాట్లాడుతున్నారు. అందుకే నేను ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు నేను సనాతన ధర్మం అంటారు కదా, మీరు ఇక్కడ ఎందుకు మాట్లాడటం లేదు? అకార్డింగ్ టు యూ సనాతన ధర్మం అంటే ఏంటి? నేను చెప్తా, నాకు తెలిసింది అదంతా కొద్దో గొప్ప తెలిసింది నేను చెప్తా. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఫస్ట్ థింగ్, సనాతన ధర్మం అనేది ఇట్స్ నాట్ అసోసియేటెడ్ టు ఎనీ రిలీజియన్. ఫస్ట్ అది ఏ మతాలకి, కులానికి అసోసియేట్ అయ్యి లేదు. దానికి అసలు కులంకి, మతంకి సంబంధమే లేదు. ఇట్స్ హౌ యూ లీడ్ యువర్ లైఫ్ విత్ సమ్ గివెన్ ప్రిన్సిపల్స్. ఓకేనా? అండ్ ఎస్పెషల్లీ నేను ఇందాక చెప్పాను కదా, ఏ మతంకి అసోసియేట్ అయ్యి లేదు. ఎస్పెషల్లీ హిందూ మతం కూడా అసోసియేట్ అయ్యేం లేదు. ఏ మతంతో సంబంధం లేదు అసలు. మతానికి బియాండ్ ది రిలీజియన్ అది. సో ఇట్స్ అబౌట్ హౌ యూ లీడ్ యువర్ లైఫ్. ఎలాగా న్యాయంగా, ధర్మంగా, నిజం కోసం. అంటే నువ్వు నిజం మాట్లాడాలి, నిజం కోసం స్టాండ్ తీసుకోవాలి. అండ్ గివ్ రెస్పెక్ట్ టు పీపుల్ అరౌండ్ యూ. నీ సొసైటీలో ఉన్న మనుషులకి, హ్యూమన్ బీయింగ్స్కి, మోర్ దెన్ గాడ్, ఇది చెప్తున్నాను కదా, మన మనుషులకి రెస్పెక్ట్ ఇవ్వు. ఇగోకు పోకుండా ప్రతి మతం కులాలు ఇవేమి కన్సిడరేషన్లోకి తీసుకోకుండా, ఏ ఈగో ఫ్యాక్టర్లు తీసుకోకుండా న్యాయంగా, ధర్మంగా, ఎథిక్స్తో బతుకు. అండ్ ఎవరిని ఇన్సల్ట్ చేయొద్దు, ఎవరిని హ్యూమిలేట్ చేయొద్దు, ఎవరిని తిట్టొద్దు, ఎవరి మీద అంటే గ్రీడ్ కానీ, ఈగో కానీ, ఇవన్నీ విషయాలు కక్కొద్దు అనేది కోర్ కాన్సెప్ట్. ఇలాంటి గివెన్ ప్రిన్సిపల్స్తో నీ లైఫ్ని నువ్వు లీడ్ చేసుకోవాలి. అప్పుడు అంతా బాగుంటుంది, న్యూట్రల్గా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ అనేది స్పిల్ అవుతుంది కదా. ఇది నాకు తెలిసిన సనాతన ధర్మం. మీకు తెలిసిన సనాతన ధర్మం ఏదో చెప్పండి. సో ఇక్కడ పెద్ద మనిషి అయిన పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు కొన్ని వ్యాఖ్యలు కొద్దిగా చాలాసార్లు చేశారు. అప్పుడు నేనేం డిఫర్ చేయట్లేదు. ఇప్పుడు నేను అడుగుతున్నా. ఇప్పుడు ఏమన్నారు? హిందూ మతం వాళ్ళనే కొంచెం డెలికేట్గా చూస్తారు, మన దేవుళ్ళని ఇష్టం వచ్చినట్టు వేరే మతాల వాళ్ళు అంటారు, వేరే మతాల వాళ్ళు అంటే ఊరుకుంటారా అన్నారు. ఇప్పుడు ఊరుకుంటున్నారు కదా సార్. ఇప్పుడు దిస్ గాయ్ రాధా మనోహర్ దాస్ అనే పర్సన్ మే 12 అంటే ఫస్ట్ థింగ్, ఆయన ఏమి ఇది ఫస్ట్ టైం కాదు. గత 3-4 ఏళ్ళుగా ఆయన ఇలా విషయం కక్కుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెగ్రిగేట్ చెప్తానబ్బా, నాకు ఈ మతాల మీద ఏం లేదు కానీ బట్ అర్థం అవ్వాలి కాబట్టి. ఇప్పుడు మీరు హిందూ ఉన్నారనుకోండి, ఓకే, మీకు వేరే వాళ్ళకు నచ్చలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ మైండ్ సెట్లో ఉన్నారు, వేరే మతాల వాళ్ళు నచ్చలేదనుకో, వదిలేయండి. మీ మతం మీద పోనీ డప్పు వేసుకుంటారు, ఏం వేసుకుంటారు, పోనీ అలా బతకండి. వేరే వాళ్ళని
ఇన్సల్ట్ చేయదు. సేమ్ ఇప్పుడు క్రిస్టియానిటీ ఉందనుకోండి, మీ 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 బతికేదో మీరు బతకండి, మిగిలిన వాళ్ళకి కెలకొద్దు. ముస్లిమ్స్ మీ బతికేదో బతకండి, మీరు కెలకొద్దు. అట్లీస్ట్ చెప్తున్నా, ఫారెస్ట్లో బెస్ట్ చెప్తున్నా. ఈయన ఏంది హిందూ ధర్మం గురించి ప్రీచింగ్లు ఇస్తాడనమాట. ప్రీచింగ్లు ఇవ్వండి, తప్పులేదు, ఇవ్వండి. ఇస్తూ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు క్రిటిసైజ్ ఆర్ ఇన్సల్ట్ ఆర్ హ్యూమిలియేట్ అదర్ రిలీజియన్. అర్థమైందా? వేరే మతం వాళ్ళని అంత దారుణమైన వ్యాఖ్యలు చేయకూడదు. ఒకవేళ వేరే వాళ్ళు ఇలా చేస్తూ ఊరుకుంటారా? తల్లి బిడ్డ అని వేరే వాళ్ళు ఇలా చేస్తూ ఊరుకుంటారు? ఎవ్వరు ఊరుకోరు. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడి చెప్తాం. మే 12వ తారీఖున పెద్దాపురం దగ్గర అక్కడ హనుమాన్ జయంతి రోజు వచ్చినప్పుడు పెద్ద మనిషి ఏం చెప్పాలి? ఆంజనేయ స్వామి గురించి చెప్పడానికి ఎన్ని ఉన్నాయి? ఆంజనేయ స్వామి గురించి మంచి వ్యాఖ్యలు చెప్పాలి. అసలు హనుమాన్ జయంతి అంటే ఎందుకు, అది మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నాం చెప్పాలి. ఆర్ శ్రీరాముడి గురించి చెప్పాలి. ఇవి చెప్పాలి. అవి తప్ప వేరే వాళ్ళ గురించి ఎంత ఇన్సల్ట్ కూడా కాదు, అంతకు మించి కొన్ని చెప్తా చూడండి. మీరు చెప్పండి దాన్ని, ఆ వ్యాఖ్యలపైన మీ ఒపీనియన్ చెప్పండి. ఒక న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను ఇప్పుడు హిందువుల్ని అడుగుతున్నాను, క్రిస్టియన్ని ముస్లింలు అడగట్లేదు. మీరు ఇది కరెక్టా కాదో మీరు చెప్పండి, తర్వాత వేరే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. కొంతమంది ఏమంటున్నారంటే కేసు ఫైల్ చేసినాడు క్రిస్టియన్ అంటున్నారు. ఇంకేమంటాం? ఫస్ట్ కేసు ఫైల్ చేసినాడు హిందూ అండ్ క్రిస్టియన్ కూడా కాదు, పోనీ మీరు అనుకునే కూడా కాదు. పేరు వచ్చేసరికి వాసవశెట్టి శేషరావు, కానిస్టేబుల్ కింద పనిచేస్తున్నాడు. ఏదైతే పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ కింద పనిచేస్తున్నాడో అక్కడే ఎఫ్ఐఆర్ అంటే కంప్లైంట్ రైజ్ చేశాడు ఆయన. తర్వాత అదే ఎఫ్ఐఆర్ కింద కన్వర్ట్ అయింది. 12వ తారీఖున జరిగింది, మే 12వ తారీఖున ఇన్సిడెంట్. 13వ తారీఖున ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈరోజు డేట్ ఎంత? 24. 11 రోజులు అయింది సార్. ఇప్పుడు వచ్చి నోటీస్ పంపలేదు, ఆయన రాలేదు. దాని గురించి ఎవడు ఫాలోఅప్ చేయట్లేదు, ఏ మీడియా ఛానల్ ఫాలోఅప్ చేయట్లేదు. పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ప్రిన్సిపల్స్ ఫాలో అయిన పెద్ద మనిషి కూడా ఏం మాట్లాడట్లేదు దాని గురించి. ఇదే రివర్స్లో జరిగితే, అంటే ఇప్పుడు ఒక క్రిస్టియను ముస్లిము పర్సన్ ఇలాగ వెళ్తూ ఓ ర్యాలీలో వెళ్తూ ఇప్పుడు మన రామున్నో కృష్ణున్నో ఏదో ఇలాగే మాట్లాడితే 13 days కాదు 13 minutes లోపల అది బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. అవ్వకూడదు అనట్లే, అక్కడ ఎలా అవుతుందో ఇది కూడా అది అలాగే అవ్వాలి. సనాతన ధర్మంలో అది కూడా ఇంపార్టెంట్. అందరూ సమానమే, ఇవేం కులాలు మతాలు ఏమో, అందరూ సమానమే. ఓకేనా? న్యాయం కోసం ధర్మంగా బతకాలి. మరి ఇక్కడ ఎవరైనా మాట్లాడుతున్నారా? పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మాట్లాడుతున్నారా? ఇప్పుడు మాట్లాడరు. వేరే ఇన్సిడెంట్లు రివర్స్లో జరిగితే గుడ్లు చించుకుంటారు. ఇప్పుడు ఎందుకు చించుకోవట్లేదు? ఇది న్యూస్ కదా. పోనీ ఆయన మాట్లాడిన మాటలు మీరు విన్న తర్వాత చెప్పండి. ఆయన రోడ్ షోలో పార్టిసిపేట్ చేస్తే ఏమన్నారంటే, మనకి ఎందుకండి పడుకునే శవాలు నిలబెట్టిన శవాలు అంటే దాని మీనింగ్ ఏంటో తెలుసా? ఇక్కడ ఏంటంటే కోడ్ లాంగ్వేజ్ అన్నమాట. అంటే జనాలు అంత తెంగరోలు వాళ్ళకి అర్థం కదా. పడుకునే శవం అంటే ఆయన ముస్లిం దేవుళ్ళతో పోల్చి మసీదులది, నించునే శవం అంటే క్రిస్టియన్ది, యేసుక్రీస్తుది. అలా ఇండైరెక్ట్గా ఇంత హేట్ స్పీచ్ అంత బ్రాడ్ లైట్లో ఒక పెద్ద మనిషి మాట్లాడితే ఎవడు ఏం మాట్లాడలే. ఇదే రివర్స్లో మన ఆంజనేయ స్వామినో రామున్నో వినాయకున్నో అంటే మనం ఊరుకుంటామా? మనం ఫస్ట్ ఊరుకోవడం పక్కన పెట్టండి, మనకు ఎంత బాధగా అనిపిస్తుంది. అవునా కదా? రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, వేరే మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ మనిషి ఏదైతే మతాన్ని ఫాలో అవుతున్నాడో మతానికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అందుకే కదా మనం సెక్యులర్ దేశం అంటాం. సెక్యులర్ దేశం కదా? చెప్పండి, ఇండియా సెక్యులర్ దేశమే కాదా? దేశమే కదా. మరి ఏడా నాకు ఆ సెక్యులరిజం ఏం కనబడట్లేదే. ఒక మతంకి ఒక న్యాయం, ఇంకో మతంకి ఒక న్యాయం. ఒక మతంలో మనిషి తప్పు చేస్తే ఒకలా రూల్ పనిచేస్తుంది, లా పనిచేస్తుంది. ఒక మతంలో వాడు తప్పు చేస్తే ఆ మతం వాడికి రూల్ ఒకలా పనిచేస్తుంది, లా ఒకలా పనిచేస్తుంది. ఇదే వ్యాఖ్యలు రివర్స్లో జరిగితే ఏమవుద్ది? ఇంకా ఉంది, ఇంకా చాలా ఉంది. శవం మనకు కావాలి, ఈ శవాలు మనకు వద్దు. ఏంది? సరే, శివుడు మనకు కావాలి, శవం మనకు కావాలి ఏదో అన్నారు మీరు, ఓకే, విత్ రిగార్డ్స్ టు హిందూయిజం ఆర్ హిందూ దేవుళ్ళ కోసం. ఆ శవాలు అంటే ఏంటి? మీరు ఇండైరెక్ట్గా ఎవరిని ప్రొవోక్ చేస్తున్నారు? వేరే మతాలనే కదా. ఈ శవం బ్యాచ్కి వెళ్ళిన వాళ్ళు కూడా మన వల్ల పుట్టిన వాళ్ళే. ఇది ఇంకా దిగజారి మాట్లాడిన వ్యాఖ్యలు చాలా ఉన్నాయి. అంటే ఎవరైతే వేరే రిలీజన్లో ఉన్నారో వీళ్ళు మనకు పుట్టిన వాళ్ళే, వీళ్ళు ఇప్పుడైనా హడావుడి చేస్తున్నారు, వాళ్ళు ఉన్న చర్చిలు మసీదులు చెదగొట్టండి అని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నాడు ఆ పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి ఏమని చెప్తున్నాడు? సనాతన ధర్మంలో ఎక్కడైనా చెప్పారా వేరే రిలీజన్ వాళ్ళ చర్చిలు మసీదులు పగలగొట్టండి, వైలెన్స్ ఎంకరేజ్ చేయకూడదు అనేది మెయిన్ ప్రిన్సిపల్. నాన్ వైలెన్స్ ఈజ్ ద మెయిన్ కీ.
ఎక్కడైనా వైలెన్స్ని ఎంకరేజ్ చేయండి, అవి సెదగొట్టుంది, అవి శవాలతో పోల్చడం, వాళ్ళు మనకు పుట్టిన వాళ్ళు అని చెప్పి ఇంత గలీజ్గా మాట్లాడిన పర్సన్ సనాతన ధర్మం ఫాలో అవుతున్నాం అంటే మీరు ఎలా గుడ్డుగా నమ్ముతున్నారు? అందుకే ఫస్ట్ వీడియో స్టార్టింగ్లోనే అడిగాను, అకార్డింగ్ టు యూ సనాతన ధర్మం అంటే ఏంటి అని చెప్పండి అని. ఏవైతే దారిలో దరిద్రాలు ఉన్నాయో అన్నీ గుడుల కింద మారిపోవాలి. ఏంటి దీని మీనింగ్ అంటే, ఏవైతే దారిలో వాళ్ళు రిలేటెడ్వి ఉన్నాయో, ఏవి మసీదులు కానీ చర్చిలు కానీ ఉన్నాయో అవన్నీ గుళ్ళ కింద మారిపోవాలంటే అవి కొట్టేసి గుళ్ళు చేసుకోవాలి. ఇదేంది ఇది? ఇప్పుడు ఇదే థింగ్ ఒక క్రిస్టియన్ పర్సన్ వచ్చి ఏవైతే గుళ్ళు ఉన్నాయో అవి చర్చిల కింద మారిపోవాలంటే మనకి ఎలా అనిపిస్తుంది? మనకి కావాలంటే కొత్త గుడి కట్టుకోవచ్చు. మనకు కొత్త గుడి కావాలని చెప్పి ఉన్న చర్చిల్ని ఉన్న మసీదుల్ని కొట్టేసి దాని మీద గుడి కట్టడం అనేది ఫూలిష్నెస్ టు ద కోర్. ఎవరైనా ఇప్పుడు ఒక చర్చ్ కొత్తది కట్టాలంటే గుడిని కొట్టేసి కడితే ఊరుకుంటామా? ఒక మసీదు కట్టాలంటే ఒక చర్చిని కొట్టేసి దాని మీద మసీదు కడితే ఊరుకుంటామా? సో ఇంకా చాలా నీచమైన వ్యాఖ్యలు మాట్లాడాడు. ఇలాంటి పెద్ద మనిషి మీద ఎవడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఈ కానిస్టేబుల్ అనే పర్సన్ ఎఫ్ఐఆర్ కానీ ఫైల్ చేయకపోతే ఎవడు చేయలే. వీ హ్యావ్ టు సెల్యూట్ టు దట్ పర్సన్. కానీ ఏమైంది? నో ఫాలోఅప్, నో నోటీస్, ఏం లేదు. హాజరయ్యాడా? లేదు. పెద్ద మీడియా ఛానల్ ఉంటాయి, మాట్లాడుతున్నారా? లేదు. మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఉంటాయి, మాట్లాడుతున్నారా? లేదు. పెద్ద యూట్యూబర్లు ఉంటారు, మాట్లాడుతున్నారా? లేదు. సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారంటే మాట్లాడరు, బిజీగా ఉంటారు. ఆయనకి ఇది న్యూస్ కాదు. దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ న్యూస్ అకార్డింగ్ టు హిమ్. అంటే హిందువులకైతేనేనా? వేరే వాళ్ళు మనుషులు కదా, అది ఒక బతుకులు కావా? దిస్ షోస్ ఇది నాకు నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. దిస్ ఈజ్ వెరీ రాంగ్. ఇది చాలా రాంగ్ సంకేతాలు ఇస్తున్నట్టు, ఎస్పెషల్లీ ఇన్ ఆంధ్ర పాలిటిక్స్. ఇది ఆగాలి. సో నా రైట్గా నాకు అనిపించి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి నేను ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేస్తాను. మీకు ఈ ఇన్సిడెంట్ పైన మీ వ్యూ పాయింట్ ఏంటో బలంగా కామెంట్ చేయండి. దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని అడగండి, ప్రశ్నించండి. ప్రశ్నిస్తేనే గవర్నమెంట్ వరకు వెళ్తుంది ఏదైనా సరే. మనం కంఫర్ట్ జోన్ దాటి మేము వెళ్ళామంటే అవ్వదు. రేపొద్దున మీ వరకు కూడా వస్తుంది, బిలీవ్ మీ వరకు వస్తుంది. సో దిస్ ఈజ్ ది ఆనెస్ట్ రా వ్యూ పాయింట్ ఫ్రమ్ మై సైడ్. మీ వ్యూ పాయింట్ అనేది బలంగా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.